చేసి రాష్ట్రంలో భూ నిర్వాసితులు చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం వల్లే ఈ యొక్క ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అందుకు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా కానీ ఆన్లైన్లో పేరుండి పొలం ఉండదు, పొలం ఉండి ఆన్లైన్లో పేరు ఉండదు, భూ రికార్డులో తప్పులుంటాయి, సర్వే నెంబర్ ఉండి సర్వే నెంబర్లు తప్పులు ఉండడము, ఆ పొలం ఉండి సర్వే నెంబర్ లేకపోవడం, ఇలా ఎన్నో ప్రతి ఒక్కటి మీకే ఎక్కువగా తెలిసింటాయి. ఫ్లాట్లు కానీ పొలాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు బాగుంటుందని రైతులకి ప్రతి ఒక్కరికి సవినయంగా వేడుకుంటున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడకుండా అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత గవర్నమెంట్లో ఎవరైనా మాట వినకుంటే 22A అని చెప్పేసి ఈ యొక్క దీని ద్వారా ఎండోమెంట్ ల్యాండ్ కింద అలాగే డాటెడ్ ల్యాండ్ కింద పెట్టేసి ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బందులకు గురి చేసిన మాట మాత్రం వాస్తవం. మాకన్నా మీకు ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ యొక్క వీటి గురించి నాకు కూడా చాలా అప్లికేషన్స్ కూడా వచ్చాయి. ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు కూడా నేను చాలాసార్లు ఫోన్ చేసి చెప్పాను. ఫ్లాట్ల విషయం అయితేనేమి, పొలాల విషయం అయితేనేమి, అన్నదమ్ముల గొడవలు ఉంటాయి. వీటన్నిటిని పరిష్కరించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వీటిని మీరు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ తీసుకొస్తే, అంటే మా పొలం ఇట్లా ఉందని ఇక్కడే ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు. ఆన్లైన్ చేసుకొని మీ ఇంటి దగ్గరికి అయినా వచ్చి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క సదస్సు జరుగుతుంది, అందరికీ తెలుసు. అందుకే 45 రోజుల లోపల ఆ యొక్క ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆఫీసర్లు మీకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఎవరైనా కానీ రిపోర్ట్ ఇవ్వకపోతే నాకు ఏదైనా కన్సల్ట్ అవ్వండి, నేను ఆఫీసర్లకు కూడా చేయిస్తాను. దీని విషయం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గానే ఉన్నారు. తొందరగానే సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి చంద్రబాబు సార్ కూడా చాలా ఉత్సుకతగా ఉన్నారు. అందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై టీడీపీ. మేము సిపిఐ పార్టీగా కోడుమూరు నియోజక సంస్థకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి కృష్ణాయన, నేను, మండల కార్యదర్శి రాజు గారు, అలాగే శివకుమార్ గారు, మరి ఇంద్రజిత్ సంబంధించిన వాసులం అందరం కూడా మిమ్మల్ని కలవడం జరిగింది. సార్ మా వినతి ఏమంటే సార్, ఇప్పుడు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి సార్. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న విధంగా ఇంకా ఇతర రకరకాల ఇష్యూస్ కూడా మీరు లేవనెత్తారు. ముఖ్యంగా దానిపై నేను త్వరలోనే ఏదో ఒకటి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు భూ రెవెన్యూ సదస్సు కాబట్టి ఇది కోర్టు ఇష్యూస్ ఉంటే మాత్రమే ఇవి వర్తించేది. ఇది ఈ భూ రెవెన్యూ సదస్సు అన్నది దీన్ని రైతులు కూడా కొద్దిగా గుర్తించి మీరు దృష్టిలో ఉంచుకొని కోర్టు ఇష్యూని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ కానీ గంట పాస్బుక్లు కానీ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి.